హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చూడు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో టిష్యూ పేపర్ తోటి గుండు మల్లెపూల మాల ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే మల్లెపూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, వచ్చేసి టిష్యూ పేపర్తో చేసినటువంటి గుండు మల్లెపూలు అనమాట. సో చాలా చాలా న్యాచురల్గా అనిపిస్తున్నాయి కదా. సో వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే మాల ఎలా కట్టుకోవాలో నేను ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఈ మల్లెపూలని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాగా టిష్యూ పేపర్లు తీసుకోవాలి. ఈ టిష్యూ పేపర్లు కూడా ప్రతి ఇంట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట. ఒక బండిల్ వచ్చేసి 25 రూపీస్ అనమాట. సో నేను మొత్తం ఈ మల్లెపూల మాల ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 10 టిష్యూ పేపర్స్ని అయితే యూజ్ చేశాను. సో ఇలాగ ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఈ వీడియో చూపించినట్టుగా వీటిని కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగ చేసి పెట్టుకున్నటువంటి ఈ మల్లెపూల మాలలు చాలా రోజుల వరకు ఉంటాయన్నమాట. సో అవసరమైనప్పుడు యూజ్ చేసేసి అలాగే డబ్బాలు స్టోర్ చేసుకున్నట్టయితే చాలా రోజుల వరకు ఉంటాయి. సో చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ, చాలా సింపుల్ అనమాట. ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఈ వీడియోని చూసేసి. ఇలాగ మొత్తం అన్నిటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలాగ మన అవసరాన్ని బట్టి టిష్యూ పేపర్స్ని మనం ఇలాగ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మల్లెపూల కాడలు వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్లో కనబడుతుంటాయి కదా. సో వాటి కోసం అని చెప్పేసి నేను ఈ ఫ్యాబ్రిక్ పెయింట్ అన్నిటిని యూజ్ చేస్తున్నాను. అంటే మనకి మామూలుగా యూజ్ చేసే వాటర్ కలర్స్ కాకుండా ఇలాంటి కలర్స్ వచ్చేసి మనకి అన్ని స్టేషనరీ షాపుల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో వాటి కోసం అని చెప్పేసి నేను ఇలాంటి కలర్స్ తీసుకుంటున్నాను. ఒకటి వచ్చేసి లైట్ గ్రీన్ కలరు, అలాగే ఇంకొకటి వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అనమాట. సో ఈ రెండు కలర్లు మిక్స్ చేస్తే ఒక మంచి కలర్ వస్తుంది. సో ఆ కలర్ యూజ్ చేస్తేనే మనకి ఈ కాడలు వచ్చేసి మంచి లుక్ ఉంటాయి అన్నమాట. ఓన్లీ లైట్ గ్రీన్ కలర్ని యూజ్ చేసినా కూడా లుక్ అనేది అంత మంచిగా అనిపించదు. సో ఈ రెండు కలర్స్ని అలాగే గ్లూని వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా చేతితోటి బాగా కలుపుకోవాలి. సో ఈ కాడల కోసం వచ్చేసి మీరు వాటర్ పెయింట్స్ మాత్రం యూజ్ చేయకండి. సో ఒకవేళ అవి యూజ్ చేసినట్టయితే మనకి చేతికి అంటుకుంటాయి అన్నమాట, ఎండిపోయినా కూడా. కాబట్టి ఇలాంటి కలర్స్ అయితే ఇవి ఆరిపోగానే చేయికి అస్సలు ఏమీ అంటుకోవన్నమాట. అందుకని చెప్పేసి నేను ఈ కలర్స్ని యూజ్ చేస్తున్నాను. ఇలాగా చూడండి, మిక్స్ చేయగానే ఒక మంచి కలర్ అనేది వచ్చేసింది కదా. సో ఈ కలర్ చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఈ కలర్ని నేను మల్లెపూల కాడల కోసం యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు టిష్యూ పేపర్స్ని ఇలాగ 2 పీసెస్ని తీసుకోవాలన్నమాట. ఇలాగ ఒకదాని మీద ఒకటి పెట్టేసి థర్మాకోల్ బౌల్స్ మనకి అన్ని షాప్స్లో కూడా, అంటే స్టేషనరీ షాప్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఒక ప్యాకెట్ వచ్చేసి 5 రూపీసే. సో ఈ బాల్స్ని ఇలాగా ఒక్కొక్కటిగా పెట్టేసుకుంటే ఇలాగా ఈ వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలాగా కాడ కోసం నేను కింద ఇలాగ రొటేట్ చేస్తే మనకి కాడ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కలర్లో డిప్ చేసుకోవడమే. చూడండి, ఈ వీడియోలో చూపించినట్టుగా మనం అన్నిటినీ కూడా ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ఈ మల్లె మొగ్గల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనము సింగిల్ లేయర్ టిష్యూ పేపర్నైనా యూజ్ చేసేసుకోవచ్చు, లేదంటే అంటే 2 పీసెస్ ఉండే పేపర్నైనా యూజ్ చేసేసుకోవచ్చు, లేదంటే సింగిల్ పీస్ తోటి మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మీ అవసరాన్ని బట్టి దీన్ని ఒక పీస్తోనా లేదంటే 2 పీసెస్ యూజ్ చేసా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. 2 కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఇలాగ ప్రిపేర్ చేసేసుకున్నాక ఈ కాడకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కలర్ని ఇలాగా డిప్ చేసి ఇలాగ రోల్ చేస్తే చాలా చక్కగా అయిపోతుంది అనమాట. చూస్తారు కదండి, చాలా బాగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో మొత్తం అన్నిటిని కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి.
అన్ని మల్లె మొగ్గల్ని కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో ఈ కాడలు ఆరేంత వరకు మనం వీటిని టచ్ చేయకూడదనమాట. సో వెంటనే టచ్ చేసినట్టయితే కలర్ వచ్చేసి చేతికి అంటుకుంటుంది. కాబట్టి ఒక 5 నిమిషాల పాటు వీటిని ఫ్యాన్ కింద కానీ లేదంటే ఎండలో కానీ ఆరబెట్టేస్తే ఈ కలర్ అనేది మన చేయికి టచ్ అవ్వదనమాట. సో ఇలాగా ఇవన్నీ రెడీ అయిపోయాక మనకు నచ్చినట్టుగా దీన్ని మాల చుట్టుకోవడమే అనమాట. సో ఇలాగ దారం యూజ్ చేసి అయినా మాలలాగా కట్టుకోవచ్చు. లేదంటే నీడిల్‌తో గుచ్చి అయినా కూడా మనం మాలలాగా అల్లుకోవచ్చనమాట. చూడ్డానికి కూడా చాలా చాలా చక్కగా ఉన్నాయన్నమాట. సో మనం చెప్తే గాని ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని చెప్పేసి ఎవ్వరు అనుకోరు. అంత న్యాచురల్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. సో చూడండి మాల కూడా ఎలా చుట్టుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో టిష్యూ పేపర్ తోటి ఇంత సింపుల్‌గా చాలా ఈజీగా మనకి నచ్చినన్ని పూలు ప్రిపేర్ చేసుకొని ఇలాగా మాలలాగా చుట్టుకోవచ్చు. అంతేనండి. చాలా సింపుల్‌గా చాలా ఈజీగా ఇలాగా మల్లెపూల మాలలని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.